దేశవ్యాప్తంగా అందరి చూపు ఆ 5 రాష్ట్రాల వైపే. ఏం జరగబోతుంది, ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టబోతుంది. ప్రధానంగా తమిళనాడు వైపు అయితే దేశ ప్రజల చూపును మలుపుకున్నాడు విజయ్ తన ప్రభంజనం సృష్టించాడు. దాదాపు 110 స్థానాల్లో లీడ్లో ఉన్నాడు. సో అందరినీ తన వైపు తిప్పుకుంటున్నాడు. అందరి చూపు తమిళనాడు వైపు పడ్డది. అనూహ్యంగా ఎవరు ఊహించని రీతిలో రీసెంట్గానే పార్టీ పెట్టాడు, ఎన్నికల్లో బరిలో నిలబడ్డాడు. ఎవరు ఊహించలేదు. ఎగ్జిట్ పోల్స్ సైతం విజయ్ ఇన్ని స్థానాలు గెలుస్తాయని ఒక క్లారిటీ ఇవ్వలేవు. కింగ్ మేకర్గా కూడా నిలుస్తాడని ఒక క్లారిటీ ఇవ్వలేదు. కానీ విజయ్ కింగ్ మేకర్ కాదు, కింగ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఆ స్థాయిలో ఇక విజయ్ తన ప్రభంజనం సృష్టిస్తున్నారు. రైట్ నా ఒకసారి మరి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు భవిష్యత్తులో తెలంగాణ మీద ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి? ఇక పశ్చిమ బెంగాల్లో దీదీ పరిస్థితి ఏంది? అస్సాంలో ఏం జరగబోతుంది? పుదుచ్చేరిలో ఏముండబోతుంది? కేరళ, తమిళనాడులో మరి ప్రధాన పార్టీలు, మాజీ ముఖ్యమంత్రుల పరిస్థితి ఏంటి? రైట్ నా ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, పొలిటికల్ అనలిస్ట్ దేవి ప్రసాద్ గారు ప్రస్తుతం తొలివేలుతో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. నమస్తే సార్, ఎన్నికల ఫలితాలు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? మొన్నటి వరకు మనం ఎగ్జిట్ పోల్స్ చూసాం. సో ఎగ్జిట్ పోల్స్లో నిజంగా అసలు ఎవరు ఊహించలేదు. ఇటు దీదీ విషయం కావచ్చు, లేకపోతే విజయ్ విషయం కావచ్చు, లేకపోతే అస్సాం, పుదుచ్చేరి ఈ రాష్ట్రాలకు సంబంధించి ఒక్కొక్క ఎగ్జిట్ పోల్ ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలను ఇచ్చింది. బట్ విజయ్ విషయాన్ని, దీదీ విషయాన్ని కనుక చూస్తే మొత్తం తారుమారైపోతుంది. ఇప్పటికిప్పుడు లైవ్ అప్డేట్స్లో చూస్తే ఇంతకుముందు 85 స్థానాల్లో లీలో ఉన్నటువంటి విజయ్ అనూహ్యంగా ఒకేసారి 95, 110 స్థానాల్లో లీలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అక్కడ డిఎంకే కావచ్చు, ఇతర పార్టీలన్నీ కూడా కాంగుదింటున్నాయి. ఏంటి విజయ్ ఈ రకమైనటువంటి జోస్ ఏంటంటే ఒక రకమైనటువంటి డైనమాలో పడినట్టు పరిస్థితి కనిపిస్తుంది. సో మీరేమంటారు సార్ విజయ్ విషయంలో, తమిళనాడు విషయంలో? ఇప్పుడు 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మనం చూసినాం. ఇందులో పుదుచ్చేరి, అస్సాంకు, కేరళకు సంబంధించినటువంటి విషయంలో చాలా స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ ఏవైతే చెప్పినాయో దాదాపుగా ఆ స్థాయిలోనే ఎన్నికల ఫలితాలు వచ్చినట్టు మనకు చాలా స్పష్టంగా కనబడతావు. ఈ రెండింటి విషయంలో, ఒకటి బెంగాల్కు సంబంధించినటువంటి విషయంలో ఎడ్జ్ ఉంటుంది మమతకని చెప్పి కొన్ని ఛానళ్ళు ఇట్లా రకరకాలుగా కన్ఫ్యూజన్ ఉండేటువంటి పరిస్థితి ఎగ్జిట్ పోల్లో వచ్చింది. తమిళనాడు అయితే అసలు ప్రజల అంచనాల్ని ఎవ్వరు కూడా ఊహించలేదు. ఒకే ఒక సర్వే అనుకుంటా, బహుశా 79, 89 విజయ్ గారికి ఇచ్చినటువంటి సందర్భం ఉంది. కాబట్టి డెఫినెట్ గా ప్రజలు ఇచ్చినటువంటి ఈ మ్యాండేట్ ఏదైతే ఉందో ఇది అన్ని రాజకీయ పార్టీలను కూడా కొంత